So, hi team, I'm Kumdara team. I'm founder CEO to Dr. Prich, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So మీరు MBBS abroad వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో నేను ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ వస్తారు సార్ జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్. సో ఈ త్రీ కంట్రీస్, నాట్ ఓన్లీ త్రీ కంట్రీస్ అండి, మీరు ఏ కంట్రీ వెళ్ళే ముందైనా సరే ఓకేనండి. ఎస్పెషల్లీ కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం, ఈ త్రీ కంట్రీస్ వెళ్ళే ముందు ఎస్పెషల్ అండి కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం. సో ఈ త్రీ కంట్రీస్ వెళ్ళే ముందు 100% వస్తారు సార్. నేను చెప్పే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అంటే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు తీసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తలు అనమాట. ఏంటి ఆ జాగ్రత్తలు అండి సార్? సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఈ డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ మనం చెక్ చేసుకుని వెళ్ళాలి, అలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకపోతే 100% ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి? సో మీ డాక్యుమెంటేషన్ ప్రొసెస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మీరు ఏ కంట్రీ పెడితే ఆ కంట్రీ వెళ్ళినా, ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఏదో మ్యానిపులేట్ చేసేసి జార్జియా అండి, కిర్గిస్తాన్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, అట్నుంచి అమెరికాలో వచ్చి చెప్తారు. బట్ ఇప్పుడు ఓకే, ఒక 1 year వాళ్ళ కన్సల్టెన్సీ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు ఒక 5-6 లక్షలు వస్తాయి. ఆ తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అనుకోండి, అప్పుడు వ్యాలిడేనండి, మీరు అప్పుడు ముందు చూసుకోవాలి కదండి అంటారు. సో అంటే కంపల్సరీగా వచ్చేసరికి ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఆ డాక్యుమెంట్స్ 100% చెక్ చేసుకుని వెళ్ళాలి. కంపల్సరీ మీరు కలెక్ట్ చేసుకోవాలి. అవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది సో ఇంపార్టెన్స్, ఆ డాక్యుమెంట్ ఇంపార్టెన్స్. తర్వాత వస్తుంది సార్ బెస్ట్ కంట్రీ. అసలు ఒక కంట్రీ సెలెక్షన్ అప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటనేది ఈ రోజు టాపిక్స్ అండి. సో నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ వచ్చేసరికి మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకుని ప్రాపర్ గా మీరు మూవ్ అయితే 100% డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, సక్సెస్ అవుతారు, ఈజీగా సక్సెస్ అవుతారు. చాలా మంది ఏంటంటే మన ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక వీక్నెస్ గా చూస్తారు. మన దగ్గర నాలెడ్జ్ లేదనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని వీక్నెస్ గా చూసేసి ఆ జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం పంపించేస్తారు. అసలు ఏది బెస్ట్ కంట్రీ? ఒక కంట్రీ వెళ్ళే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, ఆ డాక్యుమెంట్స్ లేకపోతే 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లే ముందు ఒక కంట్రీ సెలక్షన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డాక్యుమెంట్స్ విషయాలు ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఆ కంట్రీ వ్యాలిడే కదండి. మీ ఇంటి దగ్గరకు వస్తారు చాలా మంది పిఆర్ఓస్, ఏమంటే ఇదిగోండి కిర్గిస్తానండి 5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్, 30 lakhs, 25 lakhs ఫ్రీ ప్రాసెసింగ్ ఫీజు, అదిగోండి మా అక్కడ చదివారు, ఇక్కడ చదివారు, అటు నుంచి అమెరికా వెళ్ళారు, ఇప్పుడు జార్జియా ఉందండి, అటు నుంచి డైరెక్ట్ మీరు నీట్ కూడా అవసరం లేదండి, అటు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు. అది సేఫెస్ట్ కంట్రీ అండి, ఇండియన్ క్లైమేట్ అండి, సెంట్రల్ అమెరికా ఉందండి, డైరెక్ట్ కట్టించడం అమెరికా వెళ్ళిపోవచ్చు, అక్కడ చదివితే మళ్ళీ ఇండియా రావచ్చు వితౌట్ నీట్ అండి. 20 లక్షల బడ్జెట్ అవుతుంది, 30 లక్షల బడ్జెట్ అవుతుంది, ఫ్రీ స్టైఫండ్ అండి. మీరు ఎంబీబీఎస్ జార్జియాలో 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పెట్టండి, అటు మీరు ఎంబీబీఎస్ అయిపోయినా మీకు ఫ్రీ మెడికల్ పీజీ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ స్టైఫండ్ కూడా నెలకు 2-3 లక్షలు వస్తుంది. మీరు ఎంబీబీఎస్ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, యూఎస్లో సెటిల్ అవ్వచ్చు, మళ్ళీ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పి సో చాలా మంది ఒకసారి మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇలానే మ్యానిపులేట్ చేసి ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణ ఇలానే మ్యానిపులేట్ చేసి ఫిలిపీన్స్ మీకు అలాంటి చాలా మంది తెలుసండి. సో ఫిలిపీన్స్ అనేది ఒక బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. వాళ్ళు ఏం చెప్పారండి, సో ఫిలిపీన్స్ అంటే ఉదయాన్నే ఇడ్లీ, సాంబార్, దోశ, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, అటు అమెరికా వెళ్ళొచ్చు, మా కొడుకులు చదువుతున్నారు, కూతురు చదువుతున్నారు అని కన్సల్టెన్సీ వాళ్ళే చెప్పారా లేదా? చెప్పి ఒక అట్లీస్ట్ ఒక 25 to 30 మెంబర్స్ ని ఒక్కొక్కరి దగ్గర 20 నుంచి 30 లక్షలు కట్టించుకొని మళ్ళీ ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయినా వచ్చేసారు. సో మీరు అప్పుడు చూస్తే ఎక్కడ చూసిన అవే అడ్వర్టైజ్మెంట్లు ఫిలిపీన్స్. సో అందుకని మీరు ఆ వన్స్ 1 year, 2 years, 3 years చదివాలి, యూనివర్సిటీ నచ్చలేదని, కంట్రీ నచ్చలేదని, ఎన్ఎంసీ. నాకు చాలా మంది పేరెంట్స్ అండి, ఎస్పెషల్లీ వియత్నాం నుంచి, జార్జియా నుంచి, ఈవెన్ కిర్గిస్తాన్లో చాలా మంది తెలియదు ఆ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్వాలిడ్ అని. సో నేను పేరెంట్స్ కాల్ చేస్తున్నారు అనమాట, సార్ ఏమండి మేము వెళ్ళామండి, లాస్ట్ ఇయర్ వెళ్ళాము, అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవట్లేదండి, మేము మళ్ళీ రష్యా వస్తామని చాలా మంది అడుగుతున్నారు. అందుకని మీరు వెళ్ళిన తర్వాత వేస్ట్ 10 లక్షలు, 15 లక్షలు వేస్ట్ చేసుకొని మళ్ళీ వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ తీసుకోవాలంటే మళ్ళీ కంట్రీ ట్రాన్స్ఫర్ నాట్ వ్యాలిడ్. సో కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా వచ్చి మళ్ళీ మీరు ఇండియాలో మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకుని మళ్ళీ వెళ్ళాలి వేరే కంట్రీకి. సో కాబట్టి మీరు ఎస్పెషల్లీ ఈ 3 కంట్రీస్ అండి, వియత్నాం ఫస్ట్ కిర్గిస్తాన్, తర్వాత జార్జియా, వియత్నాం, ఈ 3 కంట్రీస్ వెళ్ళే ముందు నేను చెప్పే డాక్యుమెంట్స్ అంటే ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. తర్వాత వచ్చేసరికి అసలు కంట్రీ సెలక్షన్ అనేది చెక్ చేద్దాం. ఓకేనండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సార్, సో రష్యాలో ఒకసారికి టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నా అవైలబిలిటీ ఉన్నాయి. సో మీకు ఎవరైనా ఇండియాలో సీట్ రాలేదని బి కేటగిరీ, సి కేటగిరీకి వెళ్ళి కోర్టు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం మీరు ఇండియాలో చదివినా, అబ్రాడ్ లో చదివినా అందరూ కామన్ ఎగ్జిట్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంతకుముందు ఇండియాలో ఏంటంటే ఒక ప్రొవిజన్ ఉండేది, ఎంబీబీఎస్ లో జాయిన్ అయితే ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా మీకు పాత రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఎంబీబీఎస్ అయిపోవాలి. ఇప్పుడు ఇండియాలో చదివిన ఎంబీబీఎస్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే ఎంబీబీఎస్ సర్టిఫికేట్. ఈ అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా రాయాల్సిందే వాళ్ళు.
ఇంతకుముందు ఇండియా వాళ్ళకి ప్రొవిజన్ ఇచ్చారు, రాయకుండా మీరు ఎంబీబీఎస్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎఫ్ఎంసీ వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఎంసీ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇప్పుడు ఇండియాలో చదివినా సరే ఖచ్చితంగా రాయాలి. 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ లో జాయిన్ అయినారో. కాబట్టి మీరు బి కేటగిరీస్ ఫ్రీ సీట్ ఇస్తే ఓకే, పెయిడ్ సీట్ అయితే హ్యాపీగా మీకు ఇండియాలో జస్ట్ క్వాలిఫై అయినా 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే రష్యాలో అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ అవైలబిలిటీ ఉన్నాయి. చాలా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే సంవత్సరం 50% అడ్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి లిమిటెడ్ అడ్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి మీ బడ్జెట్ మహా అయితే 30 to 35 lakhs పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రాడనరీ మెడికల్ కాలేజ్ వస్తాయి. గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని, ఎస్వీఎస్ అని, లేదా గాంధీ ఉస్మాన్ అంటే మంచి మంచి కాలేజ్ రైట్ నౌ రష్యాలో అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిటీస్ ఉన్నాయి, ఏదైనా యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్ అనమాట. రైట్ నౌ అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ప్రాసెసింగ్ టైం, మీరు కౌన్సిలింగ్స్, రిజల్ట్స్ అప్పుడు దాకా, ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు దాకా అడ్మిషన్స్ ఉండవు. జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఇండియాలో సీట్ వస్తే హ్యాపీగా ఇండియాలో మూవ్ అవ్వండి. రాకపోతే అప్పుడు హ్యాపీగా అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. మీ అమౌంట్ అనేది 100% రిఫండ్ అవుతుంది. ఓకే అండి. సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ ప్యూర్ వాట్సాప్ నెంబర్స్. ఓకే. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లే ముందు టాపిక్ లోకి వెళ్దామండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లే ముందు ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. సో డాక్యుమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా మా ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, తర్వాత సరిగా అక్కడ ఇండియన్ ఫుడ్ అంట, ఇండియన్ మెస్ అంట, మా ఇంటికి వచ్చేసారు. అక్కడ ఏదో ఇంతకుముందు 5,000 మంది డాక్టర్లు, 6,000 మంది డాక్టర్లు అయ్యారు. అట్నుంచి ఫ్రీ మెడికల్ పీజీ, లేదంటే పక్కన వియత్నాం అని చెప్పేసి పక్కన మన ఇండియన్ కల్చరు, ఇండియన్ క్లైమేట్. ఇంకో విషయం, చాలా మంది రష్యా అంటే వార్ జరుగుతుంది కాబట్టి జార్జియా వెళ్తాము, కిర్గిస్తాన్ వెళ్తాము, అక్కడ ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, వీటికి మీరు కమిట్ అవ్వద్దు. ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అవడానికి ఈ చెప్పే. అక్కడ ఎవరైనా మీరు కిర్గిస్తాన్, జార్జియా చూస్తే అక్కడ చదువు ఉందని ఎవరు చెప్పరు, ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందని చెప్పరు, సెక్యూరిటీ ఉందని చెప్పరు, వరల్డ్ ర్యాంక్ చెప్పరు, వాటి స్టాండర్డ్స్ చెప్పరు, అవి గవర్నమెంట్ ప్రైవేట్ చెప్పరు, ఏమి చెప్పరు. మీకు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు రష్యాలో సెక్యూరిటీ ఉంటుందా, కిర్గిస్తాన్లో సెక్యూరిటీ ఉంటుందా? రష్యాలో సెక్యూరిటీ ఉంటుందా, జార్జియాలో సెక్యూరిటీ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సెక్యూరిటీ ఉంటుందా, బంగ్లాదేశ్ లో సెక్యూరిటీ ఉంటుందా? ఇండియాలో సెక్యూరిటీ ఉంటుందా, శ్రీలంకలో సెక్యూరిటీ ఉంటుందా? ఇండియాలో సెక్యూరిటీ ఉంటుందా, నేపాల్లో సెక్యూరిటీ ఉంటుందా? రష్యా అనేది ఈ ఆల్మోస్ట్ ఆల్ జార్జియా అవచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ ఒకప్పుడు పార్ట్స్. మన ఇండియాలో బంగ్లాదేశ్, శ్రీలంక ఇలానో ఒకప్పుడు, అలా నేపాల్, భూటాన్ లాగా. సో కాబట్టి రష్యా ఇస్ ద బిగ్గెస్ట్ కంట్రీ. మీకు వార్ జరుగుతుందని జస్ట్ మీకు ఏంటంటే అక్కడ వార్, ఇండియాలో ఇంకో విషయం కూడా అంటే రష్యాలో వార్ అనేది ఎక్కడో బార్డర్స్ లో, మనకి జమ్మూ కాశ్మీర్ లోనే ఎక్కడో జరుగుతుంటది, అలానే ఎక్కడో జరుగుతుంది. మీకు రష్యా సంబంధించి అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. రష్యా ఇస్ ద వరల్డ్ బెస్ట్ కంట్రీ, వెరీ స్ట్రాంగ్ కంట్రీ. మీరు ఈ కిర్గిస్తాన్, ఇంతకుముందు ఉక్రెయిన్ వెళ్ళారు, ఉక్రెయిన్ వెళ్తే ఏముంది, చిన్న చిన్న కంట్రీస్, అదే ప్రాబ్లం మీకు. ఇప్పుడు జార్జియా ఉంది, ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన ఎంబసీ కొట్టలేదు. కిర్గిస్తాన్ ఉంది, ఏమైనా ప్రాబ్లం అయితే 30 లక్షల పాపులేషన్, అక్కడ ఏమి ఉండదు. అక్కడ యుక్రెయిన్ కన్నా దారుణంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్లే ముందు మనకన్నా బెస్ట్ కంట్రీ వెళ్ళండి. 30 లక్షలు 40 లక్షలు పెట్టి మనకన్నా చీప్ కంట్రీస్ ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు పెట్టి బంగ్లాదేశ్ చదువుకోవాల్సిన అవసరం ఏముంది? 70-80 లక్షలు కోటి రూపాయలు పెట్టి శ్రీలంకలో చదవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కోటి రూపాయలు మీకు ఇప్పుడు నేపాల్ అని 80-90 లక్షలు అవుతుంది. అదేదో 80-90 లక్షలు పెట్టి ఇండియాలో చదువుకోవచ్చు. నేపాల్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు జార్జియా, కిర్గిస్తాన్ 40-50 లక్షలు పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంతకంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు రష్యాలో దొరుకుతున్నప్పుడు, అంతకంటే తక్కువ బడ్జెట్ లో, అంతకన్నా క్వాలిటీ స్టాండర్డ్స్, అంతకన్నా సెక్యూరిటీ కంట్రీ, అంతకన్నా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న కంట్రీస్ లో మీరు 30-40 లక్షలు పెట్టి అసలు కిర్గిస్తాన్ చదవాల్సిన అవసరం ఏముంది? ఏమీ అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే మీ ఇంటి దగ్గరికి వచ్చే పిఆర్ఓలు, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూసి అందరూ చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఎస్పెషల్లీ కొత్త రూల్స్ ప్రకారం వస్తారు సార్, కంపల్సరీగా వచ్చరికి ఫస్ట్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా చెక్ చేసుకున్నారండి. ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఎన్ఎంసీ గెజెట్ రూల్స్, సో ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ 100% పక్కాగా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకసారి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుందండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్తే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అది ఏ కంట్రీ అయినా. వాటి హిట్ లిస్ట్ లో ఉంది జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం ఆల్సో. ఖచ్చితంగా ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మన ఎన్ఎంసీ వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళే కాబట్టి రేపు ఆ డిగ్రీ వ్యాలిడ్ కాదని చెక్ చేస్తారు. ఎవరు చెక్ చేస్తారు? ఎన్ఎంసీ వాళ్ళే చెక్ చేస్తారు, అంతే కదా. వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా వాళ్ళే డాక్యుమెంట్ మేమే ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఒక అలర్ట్ జారీ కూడా చేశారనమాట. ఇది వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన 19th మే 2025 ఇచ్చిన. ఖచ్చితంగా మీరు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేయకపోతే అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు మమ్మల్ని అడగకుండా మీరు వెళ్తే మళ్ళీ మమ్మల్ని వచ్చి డిగ్రీ ఇన్వాలిడ్ అంటే కుదరదు. ఖచ్చితంగా వెళ్లే ముందు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మమ్మల్ని కనుక్కొని కాంటాక్ట్ అయ్యి అఫీషియల్ గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయితే మా సంబంధం లేదని క్లియర్ కట్ గా మన ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ అడ్వైజర్ అనమాట ఇది. ఎవరికైనా కావాలని వాట్సాప్ లో హాయ్ పెట్టి నేను పంపిస్తాను.
ఓకేనండి. సో కాబట్టి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని వెళ్ళండి. ఖచ్చితంగా డాక్యుమెంట్స్, మీరు చాలా మంది డాక్యుమెంట్స్ అంటే పాస్పోర్ట్, తర్వాత ఒకసారికి ఏంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్, ఆధార్ కార్డు కాదండి డాక్యుమెంట్స్ అంటే. వెరిఫికేషన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొత్త రూల్స్ మారాయి. చాలా మంది అడుగుతున్నారు కిర్గిస్తాన్ ఎందుకు డిగ్రీ ఇన్వాలిడ్. ఇంతకుముందు పాత రోజుల్లో చాలా మంది మీ ఊర్లో ఎస్పెషల్లీ కిర్గిస్తాన్, జార్జియా అంటే పాత రోజుల్లో పల్లెటూరు నుంచి వెళ్ళి ఉంటారు. సిటీలో మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరు కిర్గిస్తాన్లో, జార్జియాలో వెళ్ళరు. వీళ్ళందరూ ఏంటంటే ఆ కడప, కర్నూలు, అనంతపురం ఆ చుట్టుపక్కల ఎవరో అంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కదా. ఆ తర్వాత వచ్చేసరికి మన తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి తెలియని ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ ఏంటంటే మ్యానిపులేట్ చేసి తీసుకెళ్తారు కిర్గిస్తాన్. ఎస్పెషల్లీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు పేరెంట్స్కి. అలాంటి వాళ్ళు కిర్గిస్తాన్లు, జార్జియాలు తీసుకెళ్తారు. జార్జియా వాళ్ళు ఏంటంటే ఇంకా మరీ టూ మచ్ ఇది, బాగా చదువుకున్న వాళ్ళే మ్యానిపులేట్ చేస్తారు. అటు నుంచి అమెరికా వీళ్ళేమో అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళేమో కిర్గిస్తాన్ లో అసలు ఎడ్యుకేషన్ ఉండదు పేరెంట్స్కి. వాళ్ళని తీసుకెళ్లి కిర్గిస్తాన్లో పడేస్తారు. ఈ మూల ప్రాంతాలు వైజాగ్ ఒకటి, ఆ శ్రీకాకుళం, విజయనగరం ఉంది కదా అటు, తర్వాత ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి కదా, తెలంగాణ గట్టు చుట్టూ, ఇక్కడ మన రాయలసీమ సరికి ఆ కడప, చిత్తూరు, అది మారుమూరు ప్రాంతాలు ఉంటారు కదా. ఇళ్ళకి వెళ్ళడం 10th క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ లాగా అడ్మిషన్ రాపించుకోవడము. కాబట్టి వాళ్ళు ఏంటంటే తెలియదు వాళ్ళకి పాపం. ఎంబీబీఎస్ అంటే ఓకే ఎంబీబీఎస్ కిర్గిస్తాన్ అంట, మన ఇంటి పక్కన ఉన్న ఊరు పక్కన ఉన్నారు, అక్కడ ఇండియన్ ఫుడ్ అంటే ఇండియన్ మెస్ అంట. అసలు డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అవుతాయి, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుందో వ్యాలిడ్ కాదు చెక్. ఇంతకుముందు పాత రోజులు అంటే ఓకే, ఇప్పుడు కొత్త రోజులు వచ్చాయి. ఖచ్చితంగా మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయమని ఖచ్చితంగా ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్ గా అడ్వైజరీ రిలీజ్ చేశారు. ఓకేనండి. మనకేంటంటే ఇంటి దగ్గరికి వచ్చే పిఆర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో 1 లక్ష రూపాయలు 50,000 వస్తాయనేసి మీకు నచ్చినంత చెప్పేస్తారు. చెప్పేసి అడ్మిషన్ చేశారనుకోండి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మీకు పత్తా కనిపించరక. జార్జియా వాళ్ళు అంటారా వీళ్ళు చదువుకున్న మోసం చేసేస్తారు. అట్నుంచి డైరెక్ట్గా అమెరికా అంట, అట్నుంచి ఫ్రీ మెడికల్ పీజీ అంట. ఎలా వస్తుందండి ఫ్రీ మెడికల్ పీజీ? ఎలా వస్తుంది ఫ్రీ మెడికల్ పీజీ? ఎవరికైనా వచ్చిందో ఏపీ తెలంగాణ నుంచి? సరే చూపించమని చెప్పండి ఒక్కరిని. అలా జార్జియాలో అట్నుంచి ఫ్రీ మెడికల్ పీజీ వచ్చిన వాళ్ళని. మీకు అడ్మిషన్ అవ్వాలంటే ఏదో చెప్పాలి కదా. ఇలా రష్యా ఉందండి, రష్యాలో మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు ఉన్నాయండి, మన ఇండియాలో మీకు గాంధీ ఉస్మాన్ లాంటి కాలేజీలు ఉంటే ఎవరు నమ్మరు. లేదండి మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి యూఎస్ఎంఎల్ఈ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ప్రిపేర్ చేస్తాము, ఓ 10 లక్షలు కట్టమంటే ఇమీడియట్గా కట్టేస్తారు. అక్కడ డిగ్రీ వ్యాలిడే కాదు, అసలు ఎవరైనా సక్సెస్ అయ్యేది ఎవరు తెలుసుకోరు. అట్లనే డైరెక్ట్గా అమెరికా. ఎలా వెళ్తారండి అమెరికా జార్జియా నుంచి? కిర్గిస్తాన్. ఇంకో విషయం కూడా కిర్గిస్తాన్ ఇది మరీ టూ మచ్ అండి. పల్లెటూరు రూరల్ ఏరియాస్ నుంచి వెళ్తారండి. ఇటు వెళ్తే మార్కాపురం, ప్రకాశం జిల్లా, అటు నుంచి వస్తారండి. ఇటు మళ్ళీ ఈ విజయవాడ, గుంటూరు ఇటు కొంచెం చదువుకున్నారు కాదు, చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మోసం చేస్తారు. ఈలో బాగా చదువుకున్న వాళ్ళు ఓవర్ ఎడ్యుకేటెడ్ మోసం చేస్తారు. ఎవరు? జార్జియా వాళ్ళు. సో చాలా మందికి తెలియదు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది. ఇప్పుడు ఒక్కరైనా ఇంకొక ఓపెన్ అండి ఇది, కిర్గిస్తాన్ నుంచి ఎవరైనా యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళారా? ఎందుకంటే వెళ్ళరు. ఎందుకంటే ఆ డిగ్రీ అసలు నాట్ ఎలిజిబుల్. కిర్గిస్తాన్ డిగ్రీ యూఎస్ఏ, యూకే, కెనడా ఒక ఇండియా మాత్రం ఎలిజిబుల్. అది ఇంతకు ముందు, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి చెక్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుందని క్లియర్ కట్ గా ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు. ఓకేనండి. వాళ్ళు చాలా మంది అంటారు అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటండి మా తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఏ డాక్యుమెంట్ చూపిస్తారు వాళ్ళకి ఫోన్లో, ఏ డాక్యుమెంట్లు అది చూపిస్తారు. అవి కాదు, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, అది ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. అప్పుడే డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఓకేనండి. సో బెస్ట్ కంట్రీ, ఇంకో విషయం ఏంటండి, బెస్ట్ కంట్రీ అంటే ఏది ఎంబీబీఎస్ అబ్రాడ్ లో? చాలా మంది చెప్తారండి జార్జియా బెస్ట్ కంట్రీ అండి, కిర్గిస్తాన్ బెస్ట్. ఎలా అవుతుంది బెస్ట్ కంట్రీ? ఏ పారామీటర్స్ లో బెస్ట్ కంట్రీ అవుతుంది? మోసం చేయడంలో బెస్ట్ కంట్రీ ఆ రెండు 100% అండి. రియాలిటీలో 100% మోసం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎవరో వస్తారు పిఆర్ వాళ్ళు, వాళ్ళకి ఒక 5 లక్షలు, 1,50,000 ఇస్తే వాళ్ళు అడ్మిషన్ చేయాలి. మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ దగ్గర ఇంటికి వచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకుని చేస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, పాపం చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి తెలియదు. సరే ఎలా శాలరీ 50,000, 60,000 వస్తుంది కాబట్టి ఒక అడ్మిషన్ చేసేస్తారు. వాళ్ళు తెలియని మొత్తం చెప్పేస్తారు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి. రైట్? అలాంటి వాళ్ళు నమ్మారనుకోండి మీకు లైఫ్ అనేది ఉండదక. ఇప్పుడు పాత రోజులు వేరండి, పాత రోజులు వేరు. జార్జియా వీళ్ళు డైరెక్ట్గా అమెరికా ఫ్రీ మెడికల్ పీజీ. ఎలా ఫ్రీ మెడికల్ పీజీ? అసలు మీకు జార్జియా పాపులేషన్ ఎంత తెలుసండి? 30 లక్షల పాపులేషన్. మనకు ఒక కాన్స్టిట్యున్సీ అంతా, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ, లేదా ఏదో చిన్న కాన్స్టిట్యున్సీ అంతా, ఒక ఎమ్మెల్యే అంతే. దానికి ఒక చిన్న కంట్రీ, మన ఎంబసీ కూడా లేదు. అలాంటి కంట్రీలో మనకి ఎలాంటి స్టాండర్డ్స్ దొరుకుతుంది, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఆలోచించండి. ఎవరైనా ఒక్కరైనా పాస్ అయి ఉండాలి కదా. జస్ట్ మీకు ఏంటంటే అడ్మిషన్ స్టంట్స్ అనమాట ఇవన్నీ. సో కాబట్టి మీరు జాగ్రత్తగా తీసుకోవాలి డెసిషన్ అనేది.
మీరు ప్రాపర్గా డిసిషన్ తీసుకుంటే ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. ఫిలిపీన్స్ లానే ఎగ్జాంపుల్ మనకి ఫిలిపీన్సే కనిపిస్తుంది కదా, మనకి ఫిలిపీన్సే ఎగ్జాంపుల్ అనమాట. ఫిలిపీన్సే మనకి ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఫిలిపీన్స్ ఎలా ప్రమోట్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఫిలిపీన్స్? ఎందుకంటే డిగ్రీ నాట్ వ్యాలిడ్. ఇంతకుముందు చేశారు కదా, 2-3 సంవత్సరాలు చేశారు కదా, ఏమైంది? ఎంతమంది పిల్లలు? సో కాబట్టి అది సక్సెస్ అనేది ఉండదండి. రష్యా అనేది చాలా మంది ఏంటంటే అక్కడ రష్యాలో వార్ జరుగుతుంది, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇలా ఏదేదో చెప్పి మ్యానిపులేట్ చేసి పాపం పిల్లల్ని ఈ జార్జియాలు, కిర్గిస్తాన్లు, వియత్నాం తీసుకెళ్తున్నారు. అక్కడ డిగ్రీస్ ఇన్వాలిడ్ అండి. నాకు తెలిసినంత కాదు, నాకు తెలిసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఫస్ట్ కంట్రీ. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ కంట్రీ లేదు అఫీషియల్గా అన్ని ఫాలో అయ్యే కంట్రీ. రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎవరైనా సరే. ఎందుకంటే మనకి ఎక్కడో వార్ జరుగుతుంది, మనకి అసలు సంబంధం, మన చదివే యూనివర్సిటీస్ ఎక్కడో రష్యాలో ఉంటాయి. రష్యా అనేది మన ఇండియా కంటే 8 రెట్లు పెద్దది. మనం ఎక్కడో చదువుకుంటాం, ఎక్కడో జరుగుతుంటాయి. అయినా రష్యా అనేది వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ. మీరు ఇండియాలో కన్నా కొంచెం అటుగా ప్రాబ్లం ఉంటుంది కానీ రష్యాలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రష్యాకి ప్రాబ్లం వచ్చిందంటే ప్రపంచమే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం సపోర్ట్ చేయాలన్నా ఫ్యూచర్లో రష్యాను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి రష్యాకి ఏ ప్రాబ్లం 100% ఉండదు. మరి అమెరికాలోనే ప్రాబ్లం ఉంటుంది కానీ, ఆస్ట్రేలియాలో ప్రాబ్లం ఉంటుంది కానీ రష్యాలో ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం ఉండదు. అది బెస్ట్ సేఫెస్ట్ కంట్రీ. మీరు భయపడాల్సిన అవసరం 100% లేదు. ఆ గుడ్డి సాగు చూపించి ఏంటంటే రష్యాలో వార్ జరుగుతుందని మీకు ఏం చేస్తారంటే జార్జియా వెళ్ళండి, కిర్గిస్తాన్ వెళ్ళండి, వియత్నాం వెళ్ళండి అని చెప్తారు. ఓకేనండి, అసలు డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. రష్యా డిగ్రీ మాత్రం వ్యాలిడ్ అఫీషియల్గా. ఈ జార్జియాలు, కిర్గిస్తాన్, వియత్నాం చేస్తే మాత్రం ఫస్ట్ మీకు ఓకే సాటిస్ఫైడ్గా ఉంటుంది, ఓకే వెళ్ళారు. తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అంటే తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకోవడానికి ఎవరు ఉండరు. ఆ తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళు మళ్ళీ ఏజీ బీఎస్సీలు, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్ చేసుకుంటారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పుడే. కాబట్టి తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండరు. అందుకనే 1-2 సార్లు చెక్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోండి. జాగ్రత్తలన్నీ పాటించాలి. ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది ఇంటికి వచ్చారు 10 సార్లు మీ ఇంటి ముందు చుట్టూ తిరిగితే కనికరించి అడ్మిషన్ రాశారనుకోండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్లో రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినా అలానే వస్తుంది ఇప్పుడు కూడా. సో 1-2 సార్లు తీసుకొని డెసిషన్ తీసుకొని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేస్తున్నా జస్ట్ కాంటాక్ట్ మీ ఆల్సో ప్రమోట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.